మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇవి దగ్గరగా ఉన్నవి దీస్ అని అంటారు. దీస్ అంటే ఇవి దగ్గరగా ఉన్న వాటిని దీస్ అని అంటారు. దీస్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్, బహువచనం, మూడో వ్యక్తి బహువచనం అన్నమాట. ఇకపోతే ఈ దీస్ అనే పదానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రజెంట్ టెన్స్లో ఎస్ కానీ ఎస్ కానీ ఇలా చేర్చడం కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఇవి ప్లూరల్ కాబట్టి R1లో ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ఉపయోగించుకోవాలి కదా, అప్పుడు దీస్కు సెట్ అయ్యేది ఆర్ అనమాట. సో దీస్ ఆర్ అంటారు. అలాగే R2లో అయితే కనుక దీస్ వర్ అంటారు. సో ఈ విధంగా అర్థం చేసుకుంటూ ఇప్పుడు R1లో R2లో R3లో S1లో S2లో S3లో వాక్యాలను ఎలా చెప్పాలో చూద్దాం. ఇవి దగ్గరగా ఉన్నవి, దీస్, THESE, దీస్ అని పలకాలి. ఎస్. ఇవి వెళ్తూ ఉన్నవి, దీస్ ఆర్ గోయింగ్. ఇవి వెళ్తూ ఉన్నవి, దీస్ ఆర్ గోయింగ్. ఇవి వెళ్తూ ఉండెను, దీస్ వర్ గోయింగ్. ఇవి వెళ్తూ ఉండెను, దీస్ వర్ గోయింగ్. ఇవి రేపు వెళ్తూ ఉంటాయి, దీస్ విల్ బి గోయింగ్ టుమారో. ఇవి వెళ్తాయి, దీస్ గో. ఇవి వెళ్ళాయి, దీస్ వెంట్. ఇవి వెళ్ళాయి, దీస్ వెంట్. ఇవి రేపు వెళ్తాయి, దీస్ విల్ గో టుమారో. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవి వెళ్తూ ఉన్నవి, దీస్ ఆర్ గోయింగ్. ఇవి వెళ్తూ ఉండెను, దీస్ వర్ గోయింగ్. ఇవి రేపు వెళ్తూ ఉంటాయి, దీస్ విల్ బి గోయింగ్. ఇవి వెళ్తాయి, దీస్ గో. ఇవి వెళ్ళాయి, దీస్ వెంట్. ఇవి రేపు వెళ్తాయి, దీస్ విల్ గో టుమారో. ఇదే మాదిరిగా అన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇవి వస్తూ ఉన్నవి, దీస్ ఆర్ కమింగ్. ఇవి వస్తూ ఉన్నవి, దీస్ ఆర్ కమింగ్. ఇవి వస్తూ ఉండెను, దీస్ వర్ కమింగ్. ఇవి వస్తూ ఉండెను, దీస్ వర్ కమింగ్. ఇవి రేపు వస్తూ ఉంటాయి, దీస్ విల్ బి కమింగ్. ఇవి వస్తూ ఉంటాయి. ఇవి వస్తాయి, దీస్ కమ్. ఇవి వస్తాయి, దీస్ కమ్. ఇవి వచ్చాయి, దీస్ కేమ్ అంటే ఇవి వచ్చాయి అని. ఇవి రేపు వస్తాయి, దీస్ విల్ కమ్ టుమారో. ఇవి రాస్తూ ఉన్నవి, దీస్ ఆర్ రైటింగ్. ఇవి రాస్తూ ఉండెను, దీస్ వర్ రైటింగ్. ఇవి రాస్తూ ఉంటాయి, దీస్ విల్ బి రైటింగ్. ఇవి రాస్తాయి, దీస్ రైట్. ఇవి రాశాయి, దీస్ రోట్. ఇవి రేపు రాస్తాయి, దీస్ విల్ రైట్ టుమారో. ఇదే మాదిరిగా అన్ని కూడా అర్థం చేసుకోండి. ఇవి తింటూ ఉన్నవి, దీస్ ఆర్ ఈటింగ్. ఇవి తింటూ ఉండెను, దీస్ వర్ ఈటింగ్. ఇవి తింటూ ఉంటాయి, దీస్ విల్ బి ఈటింగ్. ఇవి తింటాయి, దీస్ ఈట్. ఇవి తిన్నాయి, దీస్ ఏట్. ఇవి రేపు తింటాయి, దీస్ విల్ ఈట్ టుమారో. ఇవి చూస్తూ ఉన్నవి, దీస్ ఆర్ సీయింగ్. ఇవి చూస్తూ ఉండెను, దీస్ వర్ సీయింగ్. ఇవి రేపు చూస్తూ ఉంటాయి, దీస్ విల్ బి సీయింగ్ టుమారో. ఇవి చూస్తాయి, దీస్ సీ. ఇవి చూశాయి, దీస్ సా. ఇవి రేపు చూస్తాయి, దీస్ విల్ సీ టుమారో. ఇవి మాట్లాడుతున్నవి, దీస్ ఆర్ టాకింగ్. ఇవి మాట్లాడుతుండెను, దీస్ వర్ టాకింగ్. ఇవి రేపు మాట్లాడుతూ ఉంటాయి, దీస్ విల్ బి టాకింగ్ టుమారో. ఇవి మాట్లాడతాయి, దీస్ టాక్. ఇవి మాట్లాడాయి, దీస్ టాక్డ్. ఇవి రేపు మాట్లాడతాయి, దీస్ విల్ టాక్ టుమారో. ఇవి కొట్లాడుతున్నవి, దీస్ ఆర్ ఫైటింగ్. ఇవి కొట్లాడుతుండెను, దీస్ వర్ ఫైటింగ్.
ఇవి కొట్లాడుతూ ఉంటాయి. దీస్ విల్ బి ఫైటింగ్. ఇవి కొట్లాడతాయి. దీస్ ఫైట్. ఇవి కొట్లాడాయి. దీస్ ఫాట్. ఇవి రేపు కొట్లాడతాయి. దీస్ విల్ ఫైట్ టుమారో. ఇవి చదువుతున్నవి. దీస్ ఆర్ రీడింగ్. ఇవి చదువుతూ ఉండెను. దీస్ వర్ రీడింగ్. ఇవి రేపు చదువుతూ ఉంటాయి. దీస్ విల్ బి రీడింగ్ టుమారో. ఇవి చదువుతాయి. దీస్ రీడ్. ఇవి చదివాయి. దీస్ రెడ్. ఇవి రేపు చదువుతాయి. దీస్ విల్ రీడ్ టుమారో. ఇవి సంపాదిస్తున్నవి. దీస్ ఆర్ ఎర్నింగ్. ఇవి సంపాదిస్తూ ఉండెను. దీస్ వర్ ఎర్నింగ్. ఇవి రేపు సంపాదిస్తూ ఉంటాయి. దీస్ విల్ బి ఎర్నింగ్ టుమారో. ఇవి సంపాదిస్తాయి. దీస్ ఎర్న్. ఇవి సంపాదించాయి. దీస్ ఎర్న్డ్. ఇవి రేపు సంపాదిస్తాయి. దీస్ విల్ ఎర్న్ టుమారో. ఇవి పరిగెత్తుతున్నవి. దీస్ ఆర్ రన్నింగ్. ఇవి పరిగెత్తుతూ ఉండెను. దీస్ వర్ రన్నింగ్. ఇవి రేపు పరిగెత్తుతూ ఉంటాయి. దీస్ విల్ బి రన్నింగ్. ఇవి పరిగెడతాయి. దీస్ రన్. ఇవి పరిగెత్తాయి. దీస్ ర్యాన్. ఇవి రేపు పరిగెడతాయి. దీస్ విల్ రన్ టుమారో. దీస్ విల్ రన్ టుమారో. ఇవి నిద్రపోతున్నవి. దీస్ ఆర్ స్లీపింగ్. ఇవి నిద్రపోతూ ఉండెను. దీస్ వర్ స్లీపింగ్. ఇవి నిద్రపోతూ ఉంటాయి. దీస్ విల్ బి స్లీపింగ్. ఇవి నిద్రపోతాయి. దిస్ స్లీప్. దీస్ స్లీప్. ఇవి నిద్రపోయాయి. దీస్ స్లెప్ట్. దీస్ స్లెప్ట్. ఇవి రేపు నిద్రపోతాయి. దీస్ విల్ స్లీప్. దీస్ విల్ స్లీప్ టుమారో. సో ఈ విధంగా విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకొని చక్కగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇవి దగ్గరగా ఉన్నవి దీస్ అని అంటారు. దీస్. సో ఈ దీస్ వచ్చినప్పుడు R1 లో దీస్ ఆర్ అనాలి, ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. దీస్ ఆర్ గోయింగ్, దీస్ ఆర్ కమింగ్, దీస్ ఆర్ రైటింగ్. ఈ విధంగా. R2 లో వాజ్ లేదా వర్. దీస్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్. అలాగే R3 లో దీస్ విల్ బి గోయింగ్, దీస్ విల్ బి ఈటింగ్. ఈ విధంగా వాడుకోవాలి. అలాగే ప్రెజెంట్ టెన్స్ లో మాత్రం ఏమి ఇబ్బంది లేదు. దీస్ గో. అలాగే పాస్ట్ టెన్స్ లో దీస్ వెంట్, పాస్ట్ టెన్స్ వాడాలి. దీస్ విల్ గో అంటే ఫ్యూచర్ లో. ఈ విధంగా అర్థం చేసుకొని, ఇవే కాదండి ఇంకా ఎన్నో వర్బులు తీసుకోవచ్చు. ఇవి అని తీసుకొని సబ్జెక్ట్ గా దీస్ తీసుకొని ఇంగ్లీష్ లో చెప్పొచ్చు, తెలుగులో చెప్పొచ్చు. ప్రాక్టీస్ చక్కగా చేయండి ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.